ఒకరికొకరు అమ్మ ప్రార్థన చేసుకోవాలి. ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి. ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి. మీరు స్వస్థత పొందినట్లు స్వస్థత ఎక్కడ జరుగుతుంది? బలహీనతతో ఉంటున్నారండి, ఎన్ని కలవరాలతో ఉంటున్నారండి, గుండెలు ఏమండి బరువెక్కిపోయి ఉంటున్నారండి, ఎంతమంది హాస్పిటల్ రోగులై ఉండిపోతున్నారండి. వాళ్ళందరూ కూడా మనం ఏం చేయాలమ్మా? ఒకరికొరకు ఒకరు విశ్వాస సహితమైన ప్రార్థన. రోగిని ప్రార్థనలో విశ్వాసం ఉండాలి. ఆ రోగికి స్వస్థ వస్తుంది, గట్టిగా స్వస్థత రావాలి. అందుకే మనము నానక ప్రార్థన చేయాలి. నెంబర్ 1 ప్రార్థన చేయటం వల్ల జరిగే కార్యక్రమం. 1 శక్తి వస్తుంది, 2 సమాధానం వస్తుంది, 3 తోడుగా ఉంటాడు, 4 విశ్వాస సహితమైన ప్రార్థన వ్యక్తిని చేస్తాడు, స్వస్థపడతాడు. ఇది ప్రార్థనలో జరిగే అద్భుతం. ఇంకొక మంచి మాట చెప్పొచ్చిన, ఇదే దేవుని వాక్యం యోబు గ్రంథం 42 అధ్యాయంలో 10వ వచనంలో యోబు మానక ప్రార్థన చేసినందుకు ఏమిచ్చాడంటే 2 అంతలు దేవుని ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. యోబు గ్రంథం 42:10 అంటాడు, తన స్నేహితుల నిమిత్తము. అది ఏం చేసినప్పుడు అండర్లైన్ చేసుకోండి. ఏం చేసినప్పుడమ్మా? ఏం చేసినప్పుడు? యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతనికి క్షేమము మరలా దయచేసినప్పుడు 2 అంతలు. హల్లెలూయా. ఏం చేశాడంట? మరలా ప్రార్థన చేశాడు. యోబు గారు కుంగిపోయాడా? ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, సైతాన్ని అనవసరంగా నాశనం చేసిన కుటుంబాన్ని చెల్లచెల్లి చేసేసిందండి, ఆస్తి అంతా నాశనం చేసేసింది, ఇక అనారోగ్యం పోగొట్టేసింది, ఇక గుడిలో కూర్చోబుద్ది తప్ప ఏది లేదు ఆయనకి. అయినా దేవుడు స్తోత్రం మానక తర్వాత ఏం చేశాడైనా? తన స్నేహితుల నిమిత్తం చేశాడంట. స్తోత్రం. స్నేహితులు ఏం చేశారమ్మా? ఉప్పు పప్పు తినేసి ఏం చేశారమ్మా? నీవేదో పాపం చేస్తుంటావు, దేవుడు అందుకే నీకు ఈ వ్యాధి, నీ ఆస్తిని పిల్లలను చంపేశాడు అన్నాడండి. కానీ రెట్టింపు దీవునిచ్చినప్పుడు స్నేహితుల నిమిత్తం కూడా వాళ్ళు అపార్థం చేసుకున్నారు. నేను బాగోలేదని, నేను కొంచెం అప్పుల్లో ఉన్నానని, నా ఆస్తి పోయిందని, నా దగ్గర తిన్నవాడు నా స్నేహితులే నన్ను గుచ్చారు, పుండి మీద కారం వేశారు, వాళ్ళందరినీ దీవించాలి నాయన, నన్ను 2 అంతలుగా ఆశీర్వదించావు. ఎన్ని అంతలుగా ఆశీర్వదించాడు దేవుడు? 2 అంతలుగా దీవిస్తాడు. మానక ప్రార్థన చేయండి. మరలా ప్రార్థన చేశాడంటే మానేశాడా? చెప్పాలి. మానేశాడండి? ఎవరు మాట్లాడుతున్నారండి? మౌన కార్యక్రమంగా అమ్మా యోబు గారు మరలా ప్రార్థన చేశాడు స్నేహం నిమిత్తం. అంటే ఒకసారి పోయినప్పుడు చేశాడు, వచ్చినప్పుడు కూడా మరలా ప్రార్థన. నేను అంటాను ఈ సంవత్సరం ఆఖరికి దేవుడు 2027 వచ్చేటప్పటికి మీకు మళ్ళా రెట్టింపు ఇవ్వబోతున్నాడు. మానక ప్రార్థన కండి, మానక ప్రభుత్వం సాగండి. మానక ప్రార్థన చేసే విషయంలో ఏమంటే రెట్టింపు దీవెన ఇవ్వబోతున్నాడు. ఆమేన్. నెంబర్ 1 ఇది ప్రార్థన చేయటం వలన 1 శక్తి వస్తుంది, 2 సమాధానం వస్తుంది. ప్రార్థన చేయటం వల్ల తోడుగా ఉంటాడు దేవుడు. ప్రార్థన చేయటం వలన మన ప్రార్థన వలన అనేకులు స్వస్థత పొందుకుంటారు. ప్రార్థన చేయటం వలన ఇంకో మరలా రెట్టింపు, చెప్పండి, మరలా రెట్టింపు దీవెనలు ఇస్తాడు. ఇది మొదటి పాయింట్. 2వ పాయింట్ చెప్తాను. మానక, మళ్ళా అనే మాట మానక ఏం చేయాలంటే చూడండి, ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. ఏం చేయాలి? మానక ప్రార్థన చేయాలంటే ఏం చేయాలి? ఇంకా మానక ఏం చేయాలి? ఇంకా మానకుండా ఏం చేయాలి? నామస్వెట్టిన మానక కొందరు మానుకొనున్నట్లుగా సమాజముగా కూడుట. అది అండర్లైన్ చేసుకోండి. సమాజముగా కూడుట మానక ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించకొలి మరి ఎక్కువ అలా చేతు ప్రేమ చుట్టకు సత్కారము చేతకు ఒకరినొకరు పురుగొల్పవలను ఆలోచించుము. ఏం చేయాలమ్మా? 2వ మాట ఏంటి? మొదటిది ఏంటి? మానక ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. చేస్తే ఏ కార్యం చేస్తాడు దేవుడు? ఎలా తోడుకుంటాడు, సమాధానం ఇస్తాడు, స్వస్థత ఇస్తాడు. మనం మొదటి పాయింట్లో చూస్తాం. 2వది ఏంటంటే మానక సమాజంగా కూడుకోవాలి. సమాజ కూటాలు ఆది అపోస్తుల కాలంలో ఇంటింట బోధ చేస్తూ, చెప్పండి, రొట్టి విరిచేవారంట. వాళ్ళని చూసంటండి వాళ్ళు యేసుతో కూడా ఉన్నవారని వాళ్ళ కూడుకుంటంలో గుర్తెరిగిలా చేశాడు గ్రామాల్లో. దేవుని స్తోత్రం. కృపామినిట్టి చేసే పని అదే. మంగళవారాల ప్రార్థన ఎందుకు? కుటుంబాల కూడా ప్రార్థన ఎందుకు? వారాలు ఏడు స్వామి ఎందుకు పెట్టుకో తెలుసా? ఆ మానక సమాజ కూటల వలన
మానకను వచ్చి ఆ కూటమిలో పాల్గొంటున్నావే, ఆ సమాజంగా కూడుకుంటున్నావే, నీ ప్రార్థన విని ఆ కుటుంబాన్ని కార్యం చేస్తాడు. స్తోత్రం చెప్పండి. ఇక్కడ కొందరు మానుకుని వస్తున్నట్లుగా, అంటే వాక్యంలో పరిశుద్ధాత్మ రాయించాడు. కొందరు మానేస్తారా? అమ్మాయి చెప్పాలి, కొందరు మానేస్తారా? మానేస్తారా? ఓ నెంబర్ 1గా మానేస్తారు. ఎవరు మానేస్తారు? నడిచేవాళ్ళే మానేస్తారండి. ఎవరు మానేస్తారు? నడిచేవాళ్ళు అవిశ్వాసులు అయిపోతారు. ఒకప్పుడు నమ్ముకున్న కొత్తలు ఎలా నడిచో జ్ఞాపం చేసుకో. ప్రతి ప్రార్థనలో, ప్రతి కూటములో, ప్రతి ఈదులో, ప్రతి క్రిస్మస్లో, ప్రతి ఏమండి ఉపవాస ప్రార్థనలో, ప్రతి ఆదివారము ముందుండి మానక నీవే ప్రార్థన చేస్తావు. ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నావు అంటే నీకు మానుకోవటం అలవాటు చేసుకున్నాం. మానుకోవటం ఎప్పుడు అలవాటు చేసుకోకూడదు. ప్రభుతో సాగటమే అలవాటు చేసుకోవాలి. రత్నమందే శుక్రవారం తన పిల్లల్ని తీసుకుని వచ్చేస్తుందండి. అది ఎక్కడి నుంచి వస్తుంది చూడండి. నేను అంటారమ్మ రామ్మ మా బండి మీద తీసుకెళ్ళి దిగుతాము. అలాగే అత్తి నుంచి ఎందుకు వస్తున్నారు వాళ్ళు? మానకూడదు ప్రభు దగ్గర. సమాజ కోటాలు, ఏమన్నా నియమ కోటాలు, నియమిక కోటాలు ఏమని మరి నియమించమని ప్రభు చెప్పాడు. సమాజ కూటాలు ఏర్పాటు చేయండి. ఏవేలు గ్రంథంలో ప్రవశించాడు ఏవేలు ప్రవక్త. ఏమంటే 2వ అధ్యాయంలో 16వ వచనంలో అంటాడు, ఇదిగో పెద్దలను పిలవనప్పండి, సన్నిపానం చేయవారు ఏమంటే పిలవనప్పండి, మీరు సమాజంగా కోటాలను ఏర్పాటు చేయండి. పెండ్లి కుమారుడు అంతఃపురంలోంచి, పెండ్లి కుమార్తె గదిలోంచి రావాలను. ఊడుకున్నా కాడికి వస్తాడు పెండ్లి కుమారుడు. స్తోత్రం.